తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదే లేటు. ఆంధ్రోలు పోగానే ఆ ఉద్యోగాలు, వారుండే ఇండ్లు, పొలాలు, వ్యాపార సంస్థలన్నీ తెలంగాణోళ్ళకే అని రెచ్చగొట్టే మాటలను విని మోసపోయామని తెలంగాణ రాష్ట్రం ఏలినోళ్లను ఇప్పుడు తెలంగాణ ప్రజలకు వారి గురించి స్పష్టంగా తెలిసిపోయి మోసపోయామని అంటున్న వరంగల్ జిల్లా సంగెం, షాయంపేట మండలాలలో మధ్యలో చింతపల్లి వద్ద రాష్ట్ర ప్రభుత్వం కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు ఏర్పాటు పేరుతో 2016-2017 సంవత్సరంలో అప్పటి సీఎం కేసీఆర్ హయాంలో ఎన్నో ఆశలు చూపి ఇక దరిద్రం తీరిపోతుంది అన్న మాటలు ఇప్పటికీ నెమరవేసుకుంటున్న వరంగల్ జిల్లా ప్రాంతవాసులు. ఈ ప్రాంత చుట్టుముట్టు ఉన్న గ్రామాల ప్రజలకు మంచి కొలువులు వస్తాయని, వరంగల్ చుట్టుముట్టు పెద్ద పెద్ద అంతర్జాతీయ కంపెనీలో పెట్టుబడులు పెడతాయని, వారంతా క్యూ కడుతున్నారని, రైతులు ఎవరైతే వారి భూములు ఇస్తారో వారికి, ఆ కుటుంబంలోని వారికి ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ కల్పిస్తామని, ఒక్కో ఎకరానికి 100 గజాల చొప్పున ఇండ్లు కట్టిస్తామని, చదువు రాని మహిళలకు బట్టలు తయారీలో తర్ఫీదు ఇచ్చి ఉద్యోగాలు ఇస్తామన్న కేసీఆర్ వరంగల్ జిల్లాలో ఒక పెను మార్పులు చోటు చేసుకుంటాయని, హైదరాబాద్కు ధీటుగా వరంగల్ కాబోతుందని కోతలు కోసిన కేటీఆర్ 30 నుంచి 35 వేల మంది ఉద్యోగాలు కల్పిస్తామని, యంగ్ వన్ కంపెనీ, కైటెక్స్ కంపెనీలతో, గణేష ఏకో కంపెనీతో మిగతా ఉన్న భూములు మంచి టెక్స్టైల్ కంపెనీకి కేటాయిస్తామని హామీలు ఇచ్చిన విషయం అబద్ధాలని తెలిసే లోపల భూములు ఇచ్చిన రైతులు లబోదిబోమంటున్న పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. కొలువులిచ్చేది చేసేది దేవుడెరిగే. ప్లాస్టిక్ బాటిల్సు, ప్లాస్టిక్ వ్యర్థాలతో రీసైక్లింగ్ చేసే కంపెనీ ఏర్పాటు చేసిన సంస్థలో ప్లాస్టిక్ వ్యర్థాలను క్లీనింగ్ చేసే పని, సెక్యూరిటీ గార్డుల పని, ప్లాస్టిక్ సంచులను మోసే పని, ప్లాస్టిక్ రీసైక్లింగ్లో వాళ్ళు పనిచేస్తున్నారు. తెలంగాణ గ్రామీణ జనం ఎన్నో కంపెనీలు అన్నారు, భూముల విలువ పెరిగి కోటీశ్వరులు అయిపోతారని ఆశా పల్లకిలో నెట్టిన మాటలు మాట్లాడిన కేటీఆర్ మళ్ళీ ఈ ప్రాంతానికి వస్తే తడాకా చూపుతామంటున్న ఆ ప్రాంతవాసులు ప్రస్తుతం ప్లాస్టిక్ వ్యర్థాలతో ప్లాస్టిక్ దారాన్ని తయారు చేసే గణేష ఏకో టెక్ కంపెనీ ఒక్కటి మాత్రమే పూర్తి స్థాయిలో అక్కడ పనిచేస్తున్నట్లు గ్రామీణ ప్రాంత వాసులు ఎనలేని బాధతో, కోపంతో వెళ్ళబోసుకుంటున్న గోస అని తెలుస్తున్నది. ఇక్కడ ఛత్తీస్గఢ్, ఒరిస్సా, బీహార్ మరియు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వారే ఉద్యోగాలలో 60 నుంచి 70% పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ ప్రాంతం నుంచి వచ్చిన వారు పనిచేస్తున్నారు. తెలంగాణ వారికి కొలువులు, సెక్యూరిటీ గార్డు, సంచులు మోసే పని, ప్లాస్టిక్ ఏరే పని పెట్టినారని తెలంగాణ వాసులు గోడు వెళ్ళబోసుకుంటున్నారు.